ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చెప్పింది నిజమే కదమ్మా శివపార్వతి. పెళ్ళం వేసుకోవాల్సిన నగలో చెల్లెలికేసి తెగ సంబరపడిపోతున్నాడు. ఏంటి గంగా, మా నాన్న చెప్తుంది కూడా నిజమే కదా. మా చిన్నాన్న చేయించిన నగలు గుర్తుపట్టలేమా ఏంటి? కుక్కే వాసన పసిగడుతుంది ఇవి మనవా కాదా అని. అట్టాంటిది మా నగలు మాకు తెలీదా? ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత నగలు వేసుకుంటుందో తీసేస్తుందో దానిష్టం. మీరెందుకు వాటి గురించి మాట్లాడతారు? అదనట్లే తిరుపతి, చెల్లెల కోసం కష్టపడిపోయి ఇంకేమైనా ఇచ్చాడేమో అనే చూస్తున్నాం. ఇది సందర్భం కాదు నాన్న. వాళ్ళ చెల్లికి వాళ్ళకిష్టం వచ్చినప్పుడు చేయించుకుంటారు. మీరు ఇలా మాట్లాడడం ఏం బాలేదు. ఊరి ప్రెసిడెంట్ అయిపోయి పోటుగాడు అనిపించుకున్నాడు కదా. చెల్లెలకి మనం ఇచ్చింది కాకుండా తనేమైనా సంపాదించి ఇచ్చాడేమో అని అడుగుతున్నాం. గంగాబావ గురించి మీరిలా తక్కువ చేసి మాట్లాడకండి. ఇప్పుడు నాగవల్లి అడగకపోయినా మీరు మాట్లాడిన తీరుకి నేనే నాగవల్లికి నగలు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. కానీ గంగాబావ అడగలేదు. కనీసం జీతం ఇచ్చినా వద్దనే మనిషి ఇలాంటి వాటి మీద ఆశలు పెట్టుకోడు. మాటలకేంలే అమ్మా, ఏమైనా కష్టపడి తీసుకొచ్చాడేమో చూపించండి. ఇవివ్వమని నేనేం అడగలేదు. మీరే మా అన్నయ్యని రెచ్చగొట్టి ఇవన్నీ తీసుకొచ్చేలా చేశారు. ఈ సీమంతంలో అందరి ముందు చెప్పుకోవడానికి ఆ నగలు వేశారు, కానీ అవి నీ దగ్గరే ఉంటాయని కూడా గ్యారంటీ ఏంటి? అసలే నీకు మీ అన్నయ్య అంటే అంత ప్రేమ కదా. సీమంతం అయిపోయాక ఆ నగలేం తీసుకెళ్ళవలే బావా. ఆ నగలు మా చెల్లి దగ్గరే ఉంటాయి. మేము అదే అంటున్నాం. మా నగలు తీసుకుని మీ చెల్లెలకి వేసేస్తే అందులో ఏముందమ్మా? అన్నయ్య అన్నాక సొంతంగా చేయించింది ఏదో ఒకటి వెయ్యాలి కదా. అది కూడా వేయకపోతే ఎట్లా? మీరు కావాలని మా అన్నయ్యని అవమానించడానికే ఈ సీమంతం ఏర్పాట్లు చేశారని ఇప్పుడు అర్థమవుతుంది. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడాలి, కానీ ఇలా అందరి ముందు అవమానించాలని మీరు అనుకోకూడదు. అమ్మా కుముదా, నువ్వేం మాట్లాడుకో. శివపార్వతి తన నగలు ఇచ్చేసిన ఆ నగలకు సరిపడేంత డబ్బు నేను శివపార్వతికి ఇచ్చేస్తాను. లేదంటే అవే నగలు నేను చేయిస్తాను. నువ్వు మా చెల్లికి నగలు చేయిస్తావా? అది జరిగే పనేనా? నా చెల్లి మీద అంత ప్రేమ ఉంటే ఇంకెంత బాగుండేదో. ఎందుకలా మాట్లాడుతున్నారు? గంగాబావ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఎందుకమ్మా అబద్ధాలు చెప్తున్నావు? మరి అంత బాగా చూసుకుంటే నాగవల్లి కన్నా ముందే పెళ్ళైన నువ్వు ఇంకా నీళ్ళు వేసుకోలేదేంటి? ఇద్దరి మధ్య శాంతి ముహూర్తం పెట్టలేదు. బాగానే చూసుకుంటాడనేసి ఎలా అంటావు శివ? తనని భార్యగా దగ్గరికి తీసుకున్నా చెల్లెళ్ళందరికీ పెళ్ళైన తరువాతే పిల్లల గురించి ఆలోచించాలని అనుకున్నారేమో. ముందు మా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేశాకే నా జీవితం గురించి ఆలోచిస్తానని చెప్పాను. ఇద్దరి మధ్య సఖ్యత లేనప్పుడు ఇలాంటివేవో కారణాలు చెప్తూ ఉంటారులేమ్మా. మీ అమ్మ పిచ్చిది కాబట్టి అన్నీ నమ్మేస్తుందిరా పొడా. జనాలు పిచ్చోళ్ళు కాదు కదా, అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ పైకి విడాకులు తీసుకోలేదు, కానీ
ఒకే గదిలో కలిసి ఉండే దొంగ పోలీస్ అంటే ఏకాంతంలో ఒకరంటే ఒకరికి పడదని చెప్తున్నాను. అవును గంగా, మొన్నటికి మొన్న పెళ్లి చేసుకున్న మీ చెల్లి మాత్రం శ్రీమంతం చేసుకుంటుంది. మరి నీకు ముద్దు ముచ్చట అక్కర్లేదా? ఇప్పుడు విషయం అది కాదత్తా. నా చెల్లికి నగలు ఇచ్చే ముందు శివతో కూడా తన నగలు ఇవ్వొద్దని చెప్పాను. కానీ అందరూ ఒప్పించడంతోనే తీసుకొచ్చాను. అప్పో సప్పో చేసి తీసుకురావాలి గాని నీ చెల్లిని ఒప్పించడం ఎందుకు గంగా? ఇంత సీమంతం చేస్తున్నావు, ఒక చిన్న నక్లీస్ అయినా చేయించాలి కదా. చూసావా గంగా, జనాలు కూడా మీరు చేసిన తప్పని చెప్తున్నారు. ఊరి ప్రెసిడెంట్ అయ్యుండి ఈ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలాగా? మీరు మా అన్నయ్యని అవమానించాలని ఇక్కడికి పిలిపించారు. చుట్టాలొస్తారని ఆడిందంతా నాటకం. మంచి జరగాలని చూడరు మీరు. ఉన్నదే చెప్తే నీకు కూడా కోపం వస్తుందేంటి శ్రీవల్లి? కోపం కాదు కదా, అసలు మిమ్మల్ని ఏమనాలో అర్థం కావట్లేదు. మీరు చేసిన పనికి మా అన్నయ్య మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? మా అన్నయ్య కళ్ళల్లో సంతోషం చూడాలనుకున్నాను, కానీ కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేశారు. మీరే మనుషులు. మేమేమన్నామమ్మా, వాస్తవమే అన్నాం. నువ్వు మాత్రం సీమంతం చేసుకుని నువ్వు ఒక్కదానివే సంతోషంగా ఉంటే బాగుంటుందా? మా బిడ్డైన శివపార్వతి కూడా సీమంతం చేసుకుని సంతోషంగా ఉండకూడదా? ఇప్పుడా మీ బిడ్డ సంతోషం గుర్తుకొచ్చింది? ఇన్నాళ్ళు ఏమైపోయింది? ఇన్నాళ్ళు ఏమైపోయింది ఈ ప్రేమ? వాళ్ళని ఇంట్లో నుండి గెంటేయాలని చూశారు కదా, అప్పుడు కనపడలేదా మీ బిడ్డ కాపురం? గంగా సర్పంచ్ అయ్యి ఊరికి పెద్ద మనిషి అవడమే కాదు, వాళ్ళింటికి కూడా తనే కదా పెద్దోడు. అందుకే నేను ఈ ఊరికి పెద్దగా చెల్లెల్ని ఇలా చూడాలని పద్ధతులు అవి చెప్పాను తిరుపతి. దానికి మీరు బాధపడిపోతే ఇంకెందుకు మాట్లాడడం? అన్నయ్య, అన్నయ్య, నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు. నువ్వు నా సీమంతం ఎంత గ్రాండ్గా చేశావు, అది చాలన్నయ్య. అన్నయ్య, నాకు బంగారం అవి ఇవి ఏమీ వద్దు, ఏమీ వద్దు. చాలా సంతోషమమ్మా. ఎవరు ఎన్ని మాటలన్నా నువ్వు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. నీకు వేసిన ఈ నగలు కాకుండా ఇవన్నీ నేను మళ్ళీ శివపార్వతికి చేయిస్తాను. బావా, ఇప్పుడు నేనేమైనా అడిగానా? నేనే నాగవల్లి మీద ప్రేమతో ఇచ్చాను. వాళ్ళేదో అన్నారని నువ్వు బాధపడిపోతే ఎలాగా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.